యోధులందరూ చనిపోయారు, మహానుభావులు చనిపోయారు, పరిశుద్ధులు చనిపోయారు, పెద్దలు చనిపోయారు. వారితో పోల్చుకుంటే నా బతికెంత, నా సేవ ఎంత? ఒక నీ విషయంలో కూడా అంతేనేమో. మీ అమ్మ చేసిన ప్రార్థన చేయలేకపోతున్నావేమో, మీ నాన్న అంత నిష్టగాను ఉండలేకపోతున్నావు భక్తిలో. వారు పెంచినంత రోషముగా క్రమముగా బిడ్డల్ని పెంచలేకపోతున్నావేమో. కానీ దేవుని వాక్యం చెబుతుంది, విను. ఆ యోధులకు ప్రతిగా కుమారులు పుట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. తొలితరము సేవ, పరిశుద్ధులైన సేవ, విశ్వాస యోధులు, సిలువ యోధులు, ప్రార్థనా యోధులు, దేవుని కొరకు పోరాడని యోధులు, అలాంటి వారిని కోల్పోయిన మాట నిజం. అది ఎంతో దుఃఖకరం. అయితే బాధపడొద్దు. కొత్తగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ యోధులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించుకున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అరణ్యమందు పుట్టిన వారం అంటే విశ్వాస ప్రయాణంలో పుట్టిన వారం. ప్రభు నమ్మిన తర్వాత పుట్టిన వాళ్ళం, ఈ భక్తిలోకి వచ్చినాక పుట్టిన వాళ్ళం, ఈ లైన్లోకి వచ్చాక పుట్టిన వాళ్ళం. మన మీద దేవుడు కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. మన కొరకు అద్భుతమైన అవకాశాలు ఏర్పాటు చేశాడు. మనల్ని యోధులు ఏర్పాట్లో ఉంచాడు. యుద్ధ సన్నద్ధులుగా ఊహిస్తున్నాడు. మన ముందు నడవాలనుకుంటున్నాడు. మన వెనక ఆవరించాలనుకుంటున్నాడు. మనల్ని విజయ పథాన్ని నడిపించి వాగ్దాన దేశానికి చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోంచి బయలుదేరిన యోధులంతా చనిపోయారు. అయినా దేవుని ప్రణాళిక చచ్చిపోలేదు. దేవుని ఏర్పాటు ఆగిపోలేదు. దేవుని కార్యం ఉపసంహరింపబడలేదు. సర్లే పోనే, ఇంకేం చేస్తాం, ఇక ఎంతో ఆశలు పెట్టుకున్నాం, పోయారిక అని చాప చుట్టేసిన బాపతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మహా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దానికి కీలకమైన వ్యక్తి మరణిస్తే ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో నేను ఊహించడం కూడా కష్టమే. కానీ దేవుని బిడ్డలారా, ఒక కథ నడపాలనుకుంటే కథానాయకుడే సరిపోతే స్టోరీ ఎట్లుంటుందో. కానీ ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరిన యోధులందరూ దారిలోనే చచ్చిపోతే దేవుని ప్రణాళిక చావలేదు. ఎందుకంటే దేవుడు చావులేనివాడు. దేవుని ప్రేమకు శక్తికి మితి లేదు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన హస్తము కొరచవ్వలేదు. హల్లెలూయా. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు చాలా ఎక్కువగా పెద్దగా తేడాగా మాట్లాడితే ప్రభు ఏమన్నాడండి? మీరు మౌనంగా ఉంటే రాళ్ల వల్ల అబ్రహామునికి సంతానం పుట్టించుకుంటాను నేను. దేవుడు రాళ్ల వల్ల కూడా మహిమ తెచ్చుకుంటాడు. నీ ఉండగా రాయిగా ఛాన్స్ వెళ్ళటం ఎందుకు? నువ్వే ఆ స్థాయిలో ఆ గ్యాప్ లో నిలబడమని ఈ పూట ప్రభు పెట్ట మీ జ్ఞాపకం చేస్తున్నా.